టాలీవుడ్ లో పొలిటికల్ ఎజెండాతో తెరకెక్కుతున్న సినిమాలు రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి. ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ పొలిటికల్ జోనర్ లో వచ్చిన తాజా మూవీ యాత్ర 2. ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జీవితం ఆధారంగా రూపొందిన ఈ మూవీ థియేటర్లలోకి వచ్చింది. మూవీ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికి వస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రని బేస్ చేసుకుని ఈ సినిమా సాగుతుంది. ఇక ఇందులో ఆయనకి ఎదురైన సంఘటనలేంటి? వైఎస్ రాజశేఖర రెడ్డిగా మమ్ముట్టి నటించారు. మమ్ముట్టి మరణం తర్వాత ప్రజలు అన్ని కోల్పోయామని అనుకుంటున్న సందర్భంలో జీవా వచ్చి జనాలకు ఏం చేశాడు? తన పార్టీని ఎలా కాపాడుకున్నాడు? అదే సమయంలో అధికారంలో ఉన్న పార్టీ తనని అణిచివేయాలని చూస్తే ఎవ్వరికీ లొంగకుండా ఆయన ముందుకు ఎలా సాగాడు అనే పాయింట్ ను బేస్ చేసుకుని ఈ సినిమా నడుస్తోంది. ఇక ఈ సినిమాకి సంబంధించిన పూర్తి కథ ఏంటనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మమ్ముట్టి, జీవాల క్యారెక్టర్లు చాలా ఫ్రెష్ గా ఉండడమే కాకుండా వాళ్ళు పలికించిన హావభావాలు కూడా ఆ పాత్రలకి సరిగ్గా సెట్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ లో జీవా కనిపించి మెప్పించడమే కాకుండా ఆ పాత్రలో జీవించాడని చెప్పాలి. మహేష్ మంజ్రేకర్ కూడా తన పాత్ర పరిధి మేరకు ఓకే అనిపించాడు. ఇక స్క్రీన్ మీద కనిపించే ప్రతి యాక్టర్ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు. టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు మహి వి రాఘవ ఈ సినిమాని ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించాడు. సంతోష్ నారాయణ అందించిన మ్యూజిక్ మాత్రం బాగుంది. కొన్ని సాంగ్స్ సినిమాకి ప్లస్ పాయింట్ గా నిలిచాయి. ఇక కొన్ని సీన్లకు ఆయన ఇచ్చిన ఆర్ఆర్ మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడికి తెలియకుండానే వాళ్ల కంట్లో నుంచి నీళ్లు రప్పిస్తాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ కూడా సీన్లను ఎక్కువగా ల్యాక్ చేయకుండా సీన్లలో ఉన్న డెప్త్ ని మాత్రమే పట్టుకుని ఒక సీన్ ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకు మాత్రమే ఉంచి మిగతాదంతా కట్ చేశాడు. ఇక నిజ జీవితంలో నుంచి కొన్ని అంశాలను తీస్తే కొన్నింటిని కల్పితంగా సృష్టించాడని తెలుస్తోంది. ఓవరాల్ గా సినిమా పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.